అని అవి జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఒక కామన్ పర్సన్ ని ఎమ్మెల్యే చేసేంత శక్తివంతమైనటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తయారైంది అనేది 100% కనిపిస్తుంది. ఇక్కడ 100% చూస్తుంటే ధర్మరాజు చూస్తేనేమో ఒక కామన్ పర్సన్ లాగా చెరుగట్ల చుట్టూ తిరిగేస్తూ ఎవరికి ఈయన ఎమ్మెల్యే క్యాండిడేటా రైతా లేకపోతే ఏంటని అర్థం కాకుండా, అంటే ఇంత సర్వసాధారణమైనటువంటి వ్యక్తి ఎమ్మెల్యే స్థాయి వరకు తీసుకువెళ్తారు, అభ్యర్థిగా పోటీ చేస్తారు మీరు అనుకున్నారు అసలు ఎప్పుడన్నా? నేనైతే ఇలా జనసేన పార్టీలో జాయిన్ అవుతాం ఇలా అని ఎప్పుడు కూడా అనుకోలేదు. మీకు నేను ఒకటే చెప్తున్నాను, మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనకు గుర్తుపెట్టుకోవాలంటే 83కు ముందు ఎన్టీ రామారావు గారు మన తెలుగుదేశం పార్టీ స్థాపించక ముందు అనేక మంది పెద్దవాళ్ళ కుటుంబాల్లో ఉన్నాయి, ఒక సంస్థానాల్లో అలా ఉంది. ఆయన ఎప్పుడైతే పెట్టారో ఎవరు ఊహించిన విధంగా కొత్త తరం వచ్చి మన రాష్ట్రం ఎలా బాగుపడ్డదో అదే విధంగా, అంటే మనకు స్వతంత్రం వచ్చిన 40 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చింది. మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అంటే ఎన్టీఆర్ ఏదైతే రాజకీయాల్లో సామాన్యులను తీసుకొచ్చారో, సామాన్యులకు అవకాశం కల్పించారో అదే విధానాన్ని పవన్ కళ్యాణ్ కూడా మీకు ఇస్తున్నారు అని అనుకోవచ్చా? ఆల్రెడీ జరుగుతుంది అదే కదా. అంటే పార్టీలోకి 2 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి మీకు దాదాపుగా 12 ఏళ్ళు, అంటే